హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పొట్లకాయ వడని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, దాన్ని పొట్లకాయని ఎత్తుకొని అవి పెద్ద పెద్ద గింజలు ఉంటుంది కదా అవి తీసేయాలి. అవి తీయకుండా కూడా వేసుకోవచ్చు, కానీ మనకు కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి మనం దీన్ని తీసుకుంటే కొంచెం చేదుగా ఉండదన్నమాట. ఇలా మనం సపరేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా సన్నగా తరుక్కోవాలి. మనం మీడియంగా కూడా తరుక్కోవచ్చు, కానీ మనకు మిక్సీ జారి పట్టుకుంటాం కాబట్టి ఇలా బాగుంటుంది. ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న తర్వాత మిక్సీ జారికి బాగా మెదగాలి. అంటే కొంచెం గొజ్జుగా కూడా ఉండదు. ఇదే వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ పోయాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి మనం ఇదే ఇలాగ పేస్ట్ చేసుకొని మనం వేసుకోవచ్చు. పేస్ట్ చేసుకొని కొంచెం పక్కన పెట్టుకొని ఉల్లిపాయలు ఎత్తుకొని కొంచెం చిన్నగా తరుక్కోవాలన్నమాట. ఇలా ఉల్లిపాయలు తరుక్కునేవి ఉల్లిపాయలు వేసేసి దాని తర్వాత పుదీనా కొద్దిగా ఎత్తుకొని పుదీనా వేయాలి. మళ్ళీ కొత్తిమీర, కరివేపాకు ఉంటుంది కదా అది కొంచెం బాగా తరిగి వేసుకోండి. పొడుగ్గా ఉంటుంది కాబట్టి మనం సన్నగా తరిగి వేసుకోవాలి. అలా మునగాకు కూడా కొద్దిగా తరుక్కొని మనం మునగాకు కూడా వేసుకొని మనకు తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంతో మనం వాటర్ నేను చెప్పినట్టు ఫస్ట్లో వాటర్ అయితే పోయకూడదు. మళ్ళీ మనం రైస్ పిండి ఉంటుంది కదా అది వేసుకోవాలి. మనం బియ్యం పిండి అంటాము కదా అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వాటర్ అయితే కొద్దిగా కూడా దీంతో పోయకూడదు. అలా అని మరి గట్టిగా ఉండకూడదు, మరి పల్చగా కూడా ఉండకూడదు. మీడియం ఫ్లేమ్లో మనం బాగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా మనకి వడ తట్టుకుంటాము కదా అలా తట్టుకొని మనం ఆయిల్ వేడికాక ఇలాగ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ బ్లాక్గా కూడా రాకూడదు, అది ఫస్ట్ మెయిన్. దీంతో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా బాగా కొంచెం రోస్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇలా మనకు బాగా వచ్చింది అంటే అప్పుడప్పుడు మనం తిప్పించుకుంటూ ఉండాలి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాము కదా, దానివల్ల కొంచెం మీడియంగా బ్రౌనిష్గా వచ్చిందంటే దీన్ని ఏదైతే ఇలా కొంచెం బాగా బాయిల్ అవ్వాలి. ఇలా మనకు బ్రౌనిష్గా వచ్చేసింది కదా, అంతే ఫ్రెండ్స్, ఇది అయిపోయినట్టే. దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి చాలా బాగుంటుంది, కరకరలాడుతూ ఉంటుంది. నేనైతే ఈ రెసిపీ వచ్చి మా నాన్న చెప్పారు. దీంతో నేను ఉల్లిగడ్డ ఉంది కదా ఆ కర్రీతో తింటున్నాను. చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.